హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి పునాస్ మామిడికాయలు. ఇవి మొత్తం చెక్కు తీసేసుకొని తురుముకోవాలి ఫస్ట్ మనం. ఇప్పటి నుంచి మనకి అన్నీ పండగలే ఉంటాయి కదా. పండగలప్పుడు మనకి ఈజీగా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత ఇప్పుడు తురుముకోవాలి. ఇలా ఆలు తురిమేది ఉంటుంది కదా, దాంతో మనం ఇలా సన్నగా తురిమేసుకోవాలి. తురిమినాక చూపిస్తానండి. చూడండి, ఇలా ఉంటే మనకి పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు 1 స్పూను, అలాగే శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. పల్లీలు 1 కప్పు వేసుకుంటున్నానండి, చిన్న కప్పు. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి అవి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఒక 8 వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా పల్లీలు అవన్నీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీంట్లోకి మనం తురుము పెట్టుకున్న మామిడికాయ వేసేసుకుందాం. అలానే దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను 2 కప్స్ రైస్ పెట్టుకున్నాను. రైస్ ఆల్రెడీ ముందే కుక్ చేసుకుని పెట్టుకున్నాను. దానికి తగ్గట్టు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి మ్యాంగో పులిహోరలోకి. అలాగే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మ్యాంగో పులిహోర ఎప్పుడైనా చేసుకుంటే మీరు కొన్ని పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకోండి. ఎప్పుడు మ్యాంగో పులిహోర చేసుకోవాలనుకున్న కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా మనం మ్యాంగో పులిహోర. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.